పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీతో కూటమిగా ఏర్పడ్డాయి. ఏమంటాడు? సిక్కులను మూతకోసిన పార్టీతో అన్ని కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. సిక్కులు మూతకోసిన పార్టీలు ఏంటండి? అది కాదు మరి, మీరు చుట్టూ మేము ఊతకూడదు, ఎమోషనల్ అయింది. ఆడనైతే ఏది గుజరాత్ లో ఏం చేసిండు, ప్రధానమంత్రిని అడిగినరా మీరు ఎప్పుడన్నా? ఏం చేసినామని అడిగినారా మీరు? గుజరాత్ లో ఎంతమందిని చంపిండ్రు ఆయన ఈ దేశానికి. అదే మాట ఇప్పుడు కూడా దేశం మొత్తం చూపుతుండు. ముస్లింలకు ఏం లేదంటాడే మనుషులు మంత్రులు కదా. స్వాతంత్రంలో వారు కూడా పోరాడినా లేదా? మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అందరు పనిచేసినారు కదా. మరి ఇలా వాళ్ళని వేరెందుకు చేస్తున్నారు? మీడియా ఆల్సో అండర్స్టాండ్. ఎందుకంటే ఆడ నేనున్న ఇన్ఛార్జ్గా అప్పుడు ఏడ గుజరాత్లో ఏ ఊతపోతానండి అది. అలాంటి వ్యక్తి ఇలా మళ్ళీ అదే ఆలోచనలో మాట్లాడుతుండే. ఆయన ముస్లింలకు రిజర్వేషన్ లేదంటున్నాడు. ఎందుకు లేదు? దూదేపులో ఉన్నారు, గాల్లో పంపుకుంటాడు, కూరగాయల బండి పెట్టుకుంటూ ఉన్నారు, రోడ్ల మీద తిండికి లేదు వాళ్ళకు కూడా. ముస్లింలలో కూడా పేదోళ్ళు ఉన్నారు. వై యు ఆర్ ఓన్లీ నెగ్లెక్టింగ్ ముస్లింస్ దేశం గురించి పోరాడిందా లేదా? అది పాయింట్. మాటికి రజాకార్ అనేది ఇది కొత్త సబ్జెక్ట్. నేను అనేది ఏమంటుండు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి తీసుకొస్తాను అధికారంలోకి వస్తే అంటున్నారు. పీఓకే ఉంది కదన్నా, 400 సీట్లు వస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని తిరిగి తీసుకొస్తాడు. అది కాదండి, ఎట్లా నమ్మాలో చెప్పు. 10 ఏళ్ళల్లో నువ్వు నీ మాట నమ్ముదు. నువ్వేమన్నావు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావా లేదా? 10 ఏళ్ళల్లో ఎన్నే చెప్పండి. 20,000 కోట్ల ఉద్యోగాలు కదా, అది చేయలే. ఆఖరికి నువ్వేమన్నావు? బ్లాక్ మనీ తెస్తాను, అది చేయలే. రైతులకు ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వకుండా రోడ్ల మీద నిన్ను ఎట్లా నమ్ముతారా బాబు? పాకిస్తాన్కి వెళ్ళి అది తీసుకొస్తా, నువ్వు బ్లాక్ మనీ తీసుకురాలేదు, ఇక నిన్ను ఎవరు నమ్ముతాడు? నువ్వేమన్నావు? రావునే బ్లాక్ మనీ తీసుకొస్తున్నావు. బ్లాక్ మనీ తీసుకురా. ఇప్పటిదాకా ఒకరిని తీసుకొచ్చినా ఎత్తుకపోయినోని, అది విజయ్ మల్లా కావచ్చు, మోడీ కావచ్చు, నిన్నెవరు నమ్మాడు? నేను అనేది ఏంటంటే, వాట్ ఎవర్ ప్రీవియస్ యూ హావ్ గివెన్ టు ది అష్యూరెన్స్ టు ది పీపుల్, ప్రజలకు చెప్పింది ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలే. చేసినావు నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు చేయలే, బ్లాక్ మనీ చేయలే. ఆఖరికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన పబ్లిక్ సెక్టర్లను కూడా, విశాఖ ఉక్కు మా జన్మదానికి నువ్వు అదానికి ఎట్లిస్తావురా బాబు? స్పెషల్ స్టేటస్ అన్నావు, తిరుపతి గుడిలో బయటకు వచ్చి అన్నావా లేదా? మరి స్పెషల్ స్టేటస్ దగ్గర పోయింది. కనుక ఈ ప్రధానమంత్రి కేవలం అబద్ధాలే చెప్తాడు. మాటలు చేతిలో ఉన్నది కాబట్టి మీడియా ఆయన చేతికో, పూరా దేశ మీడియా ఉన్నది కాబట్టి ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పింది అయినాలి. మా మన్ కీ బాత్ ఎవడినాలి? మేము చెప్పింది కూడా ఇప్పుడు మీరు అడుగుతారు, నేను వస్తున్నా. ఆయన అడుగుతారా మన్ కీ బాత్? ఎనీ మీడియా పర్సనేజ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ టు నరేంద్ర మోడీ? అడిగినరా?